అడిగానా లంచ్కి వెళ్దామని? పోనీ నేను అడిగానా ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వండి అని? టాపిక్ అర్థం కావట్లేదు కదా. ఏం లేదు వదిన, నిన్న మా పెళ్లి రోజు ఉండే వదిన. పొద్దున్నే లేచి అంతా రెడీ అయ్యి ఇద్దరం కలిసి పూజ చేసుకొని డబ్బా కట్టి మరీ ఆయనకి ఇచ్చాను వదిన. బంగారం, ఈరోజు మన పెళ్లి రోజు కదా, నేను ఆఫ్టర్నూన్ తొందరగా వచ్చేస్తా అని వెళ్ళిపోయాడు వదిన. నేను ఈ ఆఫ్టర్నూన్ తొందరగా వస్తా అన్నారు. ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా? బయటికి తీసుకెళ్తా అన్నారు. ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవుగా. ఇంత ఛాన్స్ ఇస్తే అంతగా ఎగిరిపోతాంగా. అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉండే వదిన. ఆఖరికి వచ్చింది ఎప్పుడో తెలుసా వదిన? రాత్రి 10 గంటలకు వదిన. 10 గంటలకు వచ్చి మరి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా అంట. ఎవరుంటారయ్యా 10 గంటలకి బయట? ఈ కాలంలో బయట ఏమైనా 10-10:30 తర్వాత దొరుకుతున్నాయో నాకు అర్థం కాదు. అంటే పెళ్ళప్పుడు పెళ్ళి అయిపోగానే అప్పగింతలు ఎలా అయితే ఉండే ఒక ఏడుపు కార్యక్రమం ఉంటుందో, ప్రతి పెళ్లి రోజు అలానే ఉండాలి అంటే ఎలా వదిన? ఆఖరికి అప్పగింతల్లో ఏడ్చేంత ఏడ్పించాడు వదిన మా ఆయన. అందుకే చాలా బాధపడ్డాను వదిన. అప్పుడు అనుకున్నాను, ఎంత బాధపడితే ఏం లాభము, మనం ఇంతే, మనం ఇక్కడికి అంకితము. ఒకవేళ వీళ్ళు వచ్చి ఏవైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టినా సరే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనం తీసుకోవద్దు అనే విషయం నాకు అర్థమైంది వదిన. సరే ఉన్నాయి ఇంకా చాలా విషయాల్లో ఆశ పెట్టి మరి అలా చేతులు దులిపేసుకుంటారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు మనం ఒక మంచి వంట చేసుకుందాం వదిన. ఈరోజు చేసే వంట అద్భుతం, అమోఘం, అసలు మామూలుగా ఉండదు వదిన. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వైరల్ వంటలకు చేయబోతున్న వంట క్యాప్సికమ్ వైట్ కర్రీ. క్యాప్సికమ్ వైట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి వదిన, చూసేయండి. కొద్దిగా నీళ్ళు, పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొద్దిగా పాలు, కొద్దిగా ఉప్పు. ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని ఇలా హాఫ్ మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే కొద్దిగా నువ్వులు, గసగసాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ. 1 నిమిషం పాటే వీటిని రోస్ట్ చేసుకోవాలి. మనం చేసేదే వైట్ క్యాప్సికమ్ కర్రీ కాబట్టి వీటిని ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు క్యాప్సికమ్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ పోయాలి వదిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ బ్రౌన్ కలర్ అలా అయ్యే వరకు ఉంచొద్దు, లైట్ కలర్లో, ఎందుకంటే మనం చేసేదే క్యాప్సికమ్ వైట్ కర్రీ కాబట్టి. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు,
ఉల్లిపాయలు ఎక్కడైతే ఉడకబెట్టాం కదా, ఉల్లిపాయలు మిర్చి పాల మిశ్రమం ఏదైతే ఉందో అది బాగా పీల్చుకున్నాయి. వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. క్యాప్సికమ్ ముక్కలు ఒక్కటి మగ్గాలి. మగ్గడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. అంతలోపు క్లీనింగ్ చేసుకుందాం. వదిన, ఈ మిశ్రమం బాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టాలి. అవును వదిన, ఎప్పుడైనా క్యాప్సికమ్ వైట్ కర్రీ చేశారా మీరు? ఏంటి, క్యాప్సికమే చేయరా? అదేంటి? అయ్యో, క్యాప్సికమ్ తినాలనిపిస్తే ఇలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తే తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అందుకే ట్రై చేయండి. కానివ్వండి, మీరు కూడా సామాన్లు ఆర్డర్ చేసుకోండి. అది పేస్ట్ అయితే అయిపోయింది. మనకి క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని వేసేయాలి. మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే వదినా, ఏమండి ఈరోజు మీరు వచ్చే వరకు మంచి వెజిటేబుల్ బిర్యానీ, దాంతోపాటు గుత్తొంకాయ మసాలా లేదా క్యాప్సికమ్ మసాలా అని ఆశ పెట్టి ఇంటికి వచ్చే వరకు ఆఖరికి ఆవకాయ అన్నం కూడా లేకుంటే ఎలా ఉంటుంది వదినా? నాకు ఇప్పుడు అలానే ఉంది. కొద్దిగా పెరుగు, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక మంచి మిక్స్ ఇచ్చేయాలి అన్నిటికీ. కొద్దిగా ఉప్పు. వదినా, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాము, ముక్కలు మగ్గడానికి కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆలోచించి చూసి వేసేయండి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గించాలి. అంతలోపు నేను ఫైనల్ ప్లేట్ కూడా రెడీ చేసుకుంటా. వదినా, నిన్న నా మూడొదిన వంట చేస్తూ ఇలానే ఉండే తెలుసా? వంట చేస్తూ చిన్నారి చిన్న దానా నన్నా అని మా ఆయన ఒక బొకే తీసుకొని అలా ఇంటికి వచ్చి ఇలా డోర్ నాక్ చేసి ఇలా ఓపెన్ చేస్తే బొకే అనే ఫీలింగ్లో ఉంటాను అనుకున్నాను వదినా. అంతా సర్వనాశనం. సరే వదినా, కూర అయితే అయిపోయింది. ఇప్పుడు మన క్యాప్సికమ్ వైట్ కర్రీ ఇప్పుడు ఇందులో బాగా ఉడికింది కాబట్టి కొద్దిగా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, ఒకసారి కలిపేసుకొని నేను అనుకున్నాను, మా ఆయనను ఆలోచించి మైక్ బాగా పెద్ద ప్లానే వేసావే అని అనుకున్నాను వదినా. కానీ ఇంత పెద్ద ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వదినా. వదినా, ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాము. ఏంటో అయినా గురుగారు, మనం అనుకోవడానికే పుట్టాం కానీ అయింది ఎక్స్పీరియన్స్ చేయడానికి కాదు. వదినా, ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకున్నాం కదా, చూడ్డానికి ఎప్పుడైనా వంట అందంగా ఉండాలి కాబట్టి ఇలా ఒక ఎండుమిరపకాయని తీసుకొని ఇలా బాగా కాల్చి, వదినా అది ఒక బ్యూటిఫుల్ డిష్ అయితే రెడీ అయిపోయింది వదినా. అది ఇంకేదో కాదు, క్యాప్సికమ్ వైట్ కర్రీ. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఎన్నోసార్లు చేశాను కాబట్టి. మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి. మరి దీని కాంబినేషన్లో ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మా ఆయన కాంబినేషన్లో నేనుండేలాగా ఈ కాంబినేషన్కి కూడా ఒక మంచి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా. మరి ఆ కాంబినేషన్ ఏంటంటే ఈరోజు వైరల్ వంటలకు చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ క్యారెట్ కొబ్బరి అన్నం.
కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అస్సలు మా ఆయన అంటే చాలా లాగులు చేస్తాడు, కానీ నేను లాగ్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోతున్నా. వదిన వచ్చేయండి. వదిన, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో లవంగాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మిరియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్, మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. వదిన, ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని, ప్యాన్ సరిపోతుందిలే, కొద్దిగా నూనె, తాలింపు వేసుకోవాలి. ముందుగా బిర్యానీ ఆకు, కొద్దిగా మసాలా టేస్ట్ ఇస్తున్నాం దీనికి. సో మీరు బిర్యానీ ఆకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, అవాయిడ్ కూడా చేయొచ్చు, కానీ ఒక కొద్ది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బిర్యానీ ఆకుతో. ఎండుమిర్చి, ఎండుమిర్చి కొద్దిగా వేగాలి. జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ చిన్న మంటలో మగ్గాలి. అందులోపు క్యారెట్ తురుముకుందాం. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసేయాలి. మిరియాలు, పచ్చిమిర్చి, లవంగాలు, అల్లం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి. కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి వదినా. మొన్న మా ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలుసా వదినా? వాళ్ళ ఆయన బంగారం తీసుకుందాము అని అన్నారంట. బంగారం తీసుకుందామంటే ఎవరైనా ఉబ్బకుండా ఉంటారా? దెబ్బకి బుగ్గలు ఇలా ఉబ్బిపోయి ఎంత అందంగా ఉండేనో. ఏంటి అంత హ్యాపీగా ఉన్నా అంటే, ఏమే ప్రవీణ్ బంగారం కొందామన్నాడు అని అంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వదినా. ఆఖరికి వెళ్ళిన తర్వాత ఇదేనే మా ఆయన తీసుకుంది అని అంది. ఏంటది అంటే రింగ్ తీసుకున్నాడంట. ఈ రింగ్ తీసుకునేదానికి డైరెక్ట్ చెప్పొచ్చుగా, ఏమే ఒక రింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, పద గోల్డ్ షాప్కి అంటే రారా? బంగారం కొంటున్నా అని అంత ఆశ పెట్టడం ఏంటో, ఆఖరికి ఒక చిన్న రింగ్ చేతిలో పెట్టడం ఏంటో. కానీ మా ఆయన వస్తా, బయటికి తీసుకెళ్తా అని ఆశ పెట్టి అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్, ఏమే కుదరట్లేదు, సరే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాము, పోనీ ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వెళ్దాము, అలా కాకపోయినా సాయంత్రం కాకపోయినా రేపైనా వెళ్దాము, ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చు కదా. వచ్చారు ఇంటికి. ఈరోజు కుదరలేదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది,
అని వెళ్ళిపోయి పడుకున్నాడండి. ఏంటండి ఇది, అంత ఆశ పెట్టడం ఎందుకండి నాకు అర్థం కాదు. ఛీ, అప్పుడు అనుకున్నా 24 క్యారెట్ అంటే ఎవరైనా గోల్డ్ అని అనుకుంటారు కదా, కానీ మా ఆయన ఉద్దేశంలో మార్కెట్కి వెళ్ళి ఒక 24 క్యారెట్లు కొనడము. నిజం అలా ఉంటుంది మా ఆయనతో. సరే వదినా, ఇప్పుడు బాగా మగ్గింది కాబట్టి ఇందులో ఉడికించిన అన్నం వేసేసుకోవాలి. వదిన, రుచికి సరిపడా ఉప్పు ముందు వేసుకున్నాం కాబట్టి ఆలోచించి వేసుకోవాలి. దీని కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి అలా కాంబినేషన్లోనే తింటా అనుకుంటే తక్కువ వేసుకోవాలి, లేదు జస్ట్ రైసే తింటా అంటే కొద్దిగా ఎక్కువ. అయినా తగ్గితే మళ్ళీ కలుపుకొని తినొచ్చు వదిన, అందులో ఏముంది, ఎక్కువ అయితేనే ప్రాబ్లం. వదిన కొద్దిగా కొత్తిమీర, వదిన అంతా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నం కొద్దిగా ఉమ్మగిల్లాలి. అంతలోపు క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకుంటా, అలానే ప్లేటింగ్ కూడా. ఆహా వదినా, టట్టడాయ్, ప్లేటింగ్ రెడీ, అన్నం రెడీ, కర్రీ రెడీ. క్యాప్సికమ్ వైట్ కర్రీ, అలానే క్యారెట్ కొబ్బరి అన్నం. అమేజింగ్ కాంబినేషన్ వదిన. రెండు అంటే ఇది విడిగా తిన్నా, ఇది వేరే వాటితో తిన్నా బాగుంటుంది, అలానే ఈ రెండు కాంబినేషన్ కూడా ఇంకా అదుర్స్. మళ్ళీ ఒకసారి రెసిపీ చూసేద్దామా? క్యాప్సికమ్ వైట్ కర్రీ చేసుకునే విధానం. ముందుగా ప్యాన్లో నీళ్లు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పాలు, ఉప్పు వేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో నువ్వులు, గసగసాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ వేసి వేయించి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి కలిపి క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని మగ్గించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల, పచ్చిమిర్చి, పాల మిశ్రమాన్ని వేసి కలిపి మిక్సీ పట్టిన మసాలా పొడి, పెరుగు, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మగ్గించాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొద్దిగా కలిపితే క్యాప్సికమ్ వైట్ కర్రీ రెడీ. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కాల్చి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యాప్సికమ్ వైట్ కర్రీ రెడీ. క్యారెట్ కొబ్బరి అన్నం చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో లవంగాలు, సన్నగా తరిగిన అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అందులోనే తురుముకున్న క్యారెట్, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించాలి. ఉడికించుకున్న అన్నం, ఉప్పు వేసి కలిపి పైన కొత్తిమీర వేసుకుంటే క్యారెట్ కొబ్బరి అన్నం రెడీ. సో అది ఆహా, వేడి వేడి క్యారెట్ కొబ్బరి అన్నం. దాంతోపాటు క్యాప్సికమ్ వైట్ కర్రీ. వదినా, క్యాన్ యూ సీ ద పొగ? వేడి వేడి అన్నం. క్యారెట్ కొబ్బరి రైస్ ఫస్ట్ ఉట్టి తిందాం. బా, నేను క్యారెట్ కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా, ఆ స్వీట్ ఏమన్నా ఎక్కువ క్యారెట్ వేసాను కదా, స్వీట్ ఏమైనా అని అనుకున్నాను వదిన. కానీ మనం ఒక మసాలా పొడి వేసాం కదా వదిన, బా నిజంగా కరెక్ట్ ఏమంటారు స్పైసీ, కరెక్ట్ ఉప్పు అండ్ టేస్ట్ అయితే అదుర్స్. నిజంగా ఇలాంటి ఒక కర్రీ ట్రై చేసి పిల్లలకు కానీ
ఎవరికైనా క్యాప్సికమ్ ఎవరికైతే నచ్చదంటారో వాళ్ళకి పెడితే క్యాప్సికమ్ ఫ్యాన్స్ అయిపోతారు. అది అద్భుతం. ఆహా, అంటే క్యాప్సికమ్ అనే ఒక వెజిటేబుల్ డిసప్పాయింట్ చేయదు తెలుసా, మంచి జ్యూసీ టేస్ట్ ఇస్తుంది. ఇది కూడా అలానే ఉంది. ఇటువంటి వంట తిని అంటారు అది. యాక్చువల్లీ డిన్నర్ ప్లాన్ లేకపోతే ఇటువంటి ఒక డిష్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను తెలుసా నేను, కానీ ఆ ఛాన్స్ ఇయ్యరే. దీన్ని బట్టి ఏమర్థమైంది వదినా, ఎప్పుడైనా ఆశ పెట్టొద్దు. ఆశ పెడితే ఆశ కురుపులు అవుతాయి. కురుపుతోని సరిగ్గా కనిపించరు మీరు, మీ అందం పోతుంది. సరేనా అన్నయ్య, నేను కానిస్తానే. హలో వదినా, ఉన్నావా? ఇంకో అద్భుతమైన రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం, సరేనా? కానివ్వండి.